శాసనసభ్యులు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ప్రజాపాలన కార్యక్రమం ఉద్దేశించి సభ్యులతో మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ప్రజాపాలన కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులకు మరియు కూడా శుభోదయం. కొత్తగా గవర్నమెంట్ ఎన్నికైన తర్వాత కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో గవర్నమెంట్ ఏదైతే లబ్ధిదారులకు గ్యాస్ సిలిండరు మహాలక్ష్మి ప్రోగ్రాం కింద 2500 రూపాయలు ప్రతి మహిళకు, ఆ తర్వాత 200 యూనిట్ కన్నా తక్కువ ఉంటే దానికి కరెంటుకు సబ్సిడీ ఇవ్వడం, ఈ విధంగా కార్యక్రమాలు చేసుకుంటూ పోతే ఆ కార్యక్రమాలలో ఎవరు ఎలిజిబుల్, ఎవరి ద్వారా బెనిఫిషరీగా గుర్తించాలనే ఉద్దేశంతో ఈ ప్రజాపాలన కార్యక్రమం జరుగుతుంది. అయితే ఇక్కడికి వచ్చిన నోడల్ ఆఫీసర్కు నేను ఒక రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే, మీరు చాలామంది మా అమర్పేట కాన్స్టిట్యున్సీలో రేషన్ కార్డు లేక సతమతం అవుతా ఉన్నారు. అయితే ఈ రేషన్ కార్డులు ప్రామాణికంగా తీసుకొని ప్రతి ఒక్కరికి ఎలిజిబిలిటీ కండిషను రేషన్ కార్డు అనేది పెడుతున్నాం, వైట్ రేషన్ కార్డు. అయితే ఇప్పుడు మీరు ఇచ్చిన సంఖ్య ఏదైతే ఉందో ఆ సంఖ్య కన్నా ఎక్కువ డబుల్గా చాలామంది రేషన్ కార్డు కోరుతున్నారు. ఇప్పుడు రేషన్ కార్డు లేకపోతే మనం ఈ స్కీమ్ల కింద అర్హులం కాము. ఈ స్కీమ్ల కింద అర్హులు కావాలంటే మనకు తప్పనిసరిగా రేషన్ కార్డు ఉండాలి. కాబట్టి నేను మన ఆఫీసర్స్కు, రెవెన్యూ ఆఫీసర్స్కు అందరికీ కూడా చెప్తున్నాను, మీరు పైన గవర్నమెంట్ కూడా చెప్పండి, ఫస్ట్ రేషన్ కార్డ్స్ ఇచ్చిన తర్వాత ఆ తర్వాత ఎవరినైతే ఇప్పుడు తీసుకుంటున్నారో మిగతా వాళ్ళకు కూడా రేషన్ కార్డు ఇచ్చి వాళ్ళని కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియాలో తీసుకోవాలని నేను కోరుతున్నాను. తర్వాత ఆఫీసర్సు మరి వాళ్ళు తెలిసి తెలియక ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసిండ్రు, ఇప్పటికీ విధి విధానాలు రాలేదు. కాబట్టి మనం అందరం కూడా కొంచెం ఓపిక పట్టి విధి విధానాలు వచ్చిన తర్వాత కూడా దీన్ని ఏ విధంగా చర్చించాలి, ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనేది కూడా మనం ఆలోచించాలి. మీకు కుటుంబానికి ఒక రేషన్ కార్డు, కుటుంబానికి ఒక అప్లికేషన్ ఇస్తారు. ఆ అప్లికేషన్ మొత్తం నింపి మీకు 500 రూపాయల సిలిండర్ కావాలన్నా వద్దా అంటే, కావాలంటే దాంట్లో మీ సిలిండర్ కార్డు, ఇంత క్రితం మీరు ఏదైతే సిలిండర్ యూజ్ చేస్తుందో ఆ సిలిండర్కి ఒక నంబర్ ఉంటుంది, ఆ నంబర్ అందులో నింపి ఇవ్వాలి. మీకు గృహలక్ష్మి కింద ఇల్లు కావాలన్నా వద్దా అని అంటే దాంట్లో ఒక కాలం ఉంటుంది, అది నింపి ఇవ్వాలి. మీకు మహాలక్ష్మి కింద 2500 రూపాయలు కావాలన్నా వద్దంటే దానికి ఒక కాలం ఉంటుంది, అది నింపాలి. కాబట్టి ఒకటే అప్లికేషన్ ఫామ్లో మీ కుటుంబంలో ఉండే వాళ్ళు మొత్తము నింపి మనం గవర్నమెంట్కి ఇస్తే గవర్నమెంట్ మనల్ని ఎలిజిబిలిటీ ఎవరెవరైతే ఉన్నారో ఆ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్లకు ఈ స్కీమ్లన్నీ కూడా వర్తిస్తాయి. కాబట్టి బ్రహ్మాండంగా ఈ ప్రోగ్రాము ముందుకు సాగుతుంది అని నేను చెప్తా ఉన్నాను. మళ్ళీ ఇదే విధంగా ఒక విధి విధానాలు వచ్చిన తర్వాత అఫీషియల్స్ అందరితోటి, ప్రజలందరితోటి ఒక మీటింగ్ పెడితే అందరికీ అవగాహన వస్తుంది, దీన్ని మంచిగా ముందుకు తీసుకుపోవచ్చని నేను కోరుతా ఉన్నాను. కాబట్టి విధి విధానాలు లేకుండా మనము ప్రజలకి ఏం చెప్పలేము. రేపు పొద్దున్న నుంచి అయినా కూడా అందరికీ విధి విధానాల గురించి ఎవరు ఎలిజిబుల్ కారు అనే విషయాన్ని కూడా మీరు స్పష్టంగా చెప్పాలని నేను కోరుతా ఉన్నాను. కొందరు కార్లు ఉంటే రేషన్ కార్డు కట్ అవుతుంది, కొందరు కిరాయి కారు నడిపితే రేషన్ కార్డు కట్ అవుతుంది, కొందరికి 2 వీలర్ ఉంటే రేషన్ కార్డు కట్ అవుతుంది, కొందరికి బిల్డింగ్ ఉంటే రేషన్ కార్డు కట్ అవుతుంది. మరి ఇవన్నీ రూల్స్ కరెక్ట్గా ఉంటే ఎవరో ఎలిజిబుల్ కాదు అనే విషయం తెలుస్తుంది. నేను మన ఆఫీసర్ అందరికీ కూడా ఇది మంచి ప్రోగ్రాం పెట్టినందుకు, సహకరిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. కానీ తర్వాత ప్రజలందరికీ కూడా న్యాయం చేయాలనే ఆలోచనతో 6 డిక్లరేషన్ సోనియా గాంధీ గారు తొక్కుగూడలో ఏదైతే అనౌన్స్ చేసిందో దాని ప్రకారంగానే ఏ రోజైతే మంత్రులు, ముఖ్యమంత్రుల ఏదైతే వాళ్ళు శపథి తీసుకునే రోజు కూడా సోనియా గాంధీ వచ్చి ఇది తప్పనిసరిగా ఇంప్లిమెంట్ చెయ్యాలి,
ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని ఆలోచనతో సోనియా గాంధీ గారికి చెప్పడం జరిగింది. అంతేకాదు గతంలో తెలంగాణ ఇవ్వాలని ఆనాడు ఉన్నటువంటి 1200 మంది చనిపోతే వాళ్ళ బాధ చూడలేక మేము అధికారంలో వస్తే తెలంగాణ ఇస్తామన్నది ఇచ్చి తీయడం. శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులుగా లోక్సభలో కొట్లాడినాం. అదేవిధంగా నేను రాజ్యసభలో నేను ఎంఏ ఖాన్ కూడా కొట్లాడినాం. బిల్లు పాస్ అయింది. తర్వాత ఏదో విధంగా కొత్త ప్రభుత్వం వచ్చింది. నేను దాని గురించి విమర్శించదలుచుకోలేదు. ఇది విమర్శన సభ కాదు, ప్రజలకు అందే కార్యక్రమం. ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని అందుగురించి మొట్టమొదటి ఏం చేశాం మేము, మహిళలకు ఆర్టీసీ బస్సులో ఫ్రీ అన్నమా అది మొదలు పెట్టేశాం. అదేవిధంగా ఇవాళ 6 డిక్లరేషన్స్, అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ అయినటువంటి వారికి, అదేవిధంగా మహిళలకు మహాలక్ష్మి ప్రోగ్రాంలో 2500 ఇచ్చే కార్యక్రమం కూడా మేము మొదలు పెట్టాం. దానికి నా ఉద్దేశంలో అందరినీ కూడా పిలిచాం. కానీ ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ గారు రేవంత్ రెడ్డికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాం. ఇవాళ ఇచ్చిన కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి మీరేదైతే ఆలోచన చేశారో అది మంచి ఆలోచన. తప్పనిసరిగా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రభుత్వం ఇవాళనే 1 గంటకు ఆర్డర్ కూడా తీస్తూ ఉన్నారు సెక్రటరియట్లో. నేను రోహిత్ రెడ్డి గారిని వేదికపై రావాల్సిందిగా వెళ్తున్న మిగతా మిత్రులందరూ కూర్చోవాలి. అదేవిధంగా మాజీ చేస్తున్నారు, ఏమైనా చేసి చెప్పండి. ఏ బాబు తల్లులారా, మేము ఇచ్చిన హామీలు పూర్తి చేయాలనేదే మా ముఖ్య ఉద్దేశం. గతంలో హామీలు ఇచ్చారు, కొన్ని హామీలు జరిగినాయా లేదా నేను చెప్పలేదు, అవి అమలైనాయా నేను చెప్పలేదు. పొలిటికల్ స్పీచ్ కాదు, ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో మహిళలు పడుతున్నటువంటి ఇబ్బంది ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టించింది. దాన్ని మేము అమలు చేయాలి. కానీ ఇవాళ మేము అందరినీ పిలుస్తున్నాం. ఎలక్ట్ అయిన శాసనసభ్యులు పిలుస్తున్నాం, ఎలక్ట్ అయినటువంటి కార్పొరేటర్స్ పిలుస్తున్నాం, ఓడిపోయిన కార్పొరేటర్లు పిలుస్తున్నాం, ఓడిపోయిన శాసనసభ్యులను కూడా పిలిపిస్తున్నాం. ఎందుకంటే ఇది ఎన్నికలప్పుడే ఈ ఎలక్షన్ అడావిడి. కానీ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలనే కల్చర్ మాది. గతంలో సోనియా గాంధీ తెలంగాణ ఇస్తా అన్నది ఆమెకు తెలుసు. ఆంధ్రలో వ్యతిరేకత అవుతుంది, దానివల్ల మేము నష్టపోతున్నా ఇచ్చిన మాట నిలబెట్టుకునే సోనియా గాంధీ గారు. అదేవిధంగా భూ సంస్కరణ అమలు చేసింది ఇందిరాగాంధీ గారు. దున్నే వాడికే భూమి ఇచ్చింది. అదేవిధంగా బ్యాంకు నేషనల్ హెల్త్ కూడా చేసేది. లేకుంటే వడ్డీకి వడ్డీ, చేతుల వడ్డీ చేసి భూములు తీసేసుకుని ఇల్లు తీసేసుకునే ఆలోచనతో ఆలోచన గారి ఆలోచన మేరకు ఒక్కొక్కరికి 100 ఎకరాలు 200 ఎకరాలు ఏదైతే మరి రైతు బంధు, నా ఉద్దేశంలో నేను చాలా కుల్లాగా మాట్లాడతాను. రైతు బంధు ఎవరికి అందాలంటే 5 ఎకరాలు 10 ఎకరాలు వారు సన్నకారు చిన్న రైతులకు ఒక్కొక్కరు వ్యవసాయం చేస్తున్నాడు. పేదవానికి అందాలి. కోటీశ్వర వాడు వ్యవసాయమే చేయడు, వ్యవసాయం చేస్తున్నా ఎక్కడన్నా. కానీ 2 పంటలకు డబ్బులు తీసుకుంటున్నారు, ఎకరానికి 5,000. అది కూడా ఒక ఆలోచన చేయమని నేను రేవంత్ రెడ్డి గారిని, అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి గారిని, అదేవిధంగా బట్టి విక్రమాన్ని కోరుతున్నారు. మనది కొత్త ఆనవాయితీ. డబ్బు కన్న వారికే లాభం చేస్తే లాభం ఏంటి? లాభం వాడు ఎందుకు జ్ఞాపకం పెట్టుకోడు? తెల్ల కార్డు, ఆధార్ కార్డు పెట్టుకొని మీరు ఇంటి దగ్గర ఉండాలి. అఫీషియల్స్ వస్తారు, ఎవరైతే వాలంటీర్స్ వస్తారు గవర్నమెంట్కి వెళ్ళి మీరు పేరు రాయించాలి. మీకు ఈ 6 డిక్లరేషన్ అందరికట్టు మీరు చూడాలి. మీరు ఇళ్ళల్లో ఉండాలనుకో, పేరు రాయకపోతే మళ్ళీ నష్టమవుతుంది. గతంలో లేకో ఏది దళిత బంధు లేకుంటే 2 బెడ్రూమ్ లెక్క కాదమ్మా. ప్రతి ఒక్కరు పేదవాడిని ఎవడైతే గుర్తించి నిజమైన పేదవాడికే 138 ఏళ్ళు అవుతుంది. అందుగురించి దాని మీద నాగ్పూర్లో మీటింగ్ అవుతుంది కనుక మేము రేపు వచ్చిన మా కార్యకర్తలు అందరూ ఉంటారు ఇక్కడ. మీరు ఇళ్లలోనే ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా రాకపోతే ఇక్కడ ఉన్నటువంటి రెడ్డి గారు ఐఏఎస్ అడిషనల్ కమిషనర్, అదేవిధంగా మారుతి దివాకర్ గారికి మీరు దొరకకుండా, ఎందుకంటే ఇది చాలా క్లిష్టలైనా ఏదన్నా చుట్టాల దగ్గర పోయినా ఇళ్లలోనే ఉండాలి.
మరి వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఉండకపోతే తర్వాత అయ్యో నాకు రాలేదని అనొద్దక్క. ఓ చెల్లెలారా, మీరు తప్పనిసరిగా ఇళ్ళలోనే ఉండాలి. ఏ కార్యక్రమం అయినా ఆధార్ కార్డ్ వైట్ కార్డ్, ఆధార్ కార్డ్ వైట్ కార్డ్ పెట్టుకొని ఉండండి. వాళ్ళు రాసుకుంటారు, వాళ్ళ ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్ నింపితే మీకు తప్పనిసరిగా మీకు న్యాయం జరుగుతుందని చెప్తూ నేను ఎక్కువగా పొలిటికల్గా మాట్లాడకుండా మాది ఒక కొత్త కల్చర్. ఎన్నికలప్పుడే ఫైట్, ఎన్నికలు అయిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడానికి ఇది ఫస్ట్ కార్యక్రమం. తప్పనిసరిగా అందరూ ప్రభుత్వం అమలు చేస్తుంది. మీకు ఏదైనా రాకపోతే మాత్రం నేను ఇచ్చిన కమిషనర్ గారికి వారికి మీరు క్వశ్చన్ అడగొచ్చు. కార్యకర్తలు కూడా మా వాళ్ళు పోండి, బస్తీలలో తిరగంటారా బాబు. కాంగ్రెస్ మేనిఫెస్టో టు రిలీజ్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి తీసుకున్నటువంటి కార్యక్రమానికి సోనియా గాంధీ ఇచ్చిన ఆదేశం ప్రకారం ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మా అక్కలకెళ్ళి, మా చెల్లెళ్ళకెళ్ళి, మా తమ్ముళ్ళకెళ్ళి, బడుగు బలైన వర్గాల వారికి అందరి పేరు మీద రేవంత్ రెడ్డి గారికి, సోనియా గాంధీకి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ మిగతా కార్యక్రమం మరి ఎవరైతే ప్రెసిడెంట్ చేస్తున్నారో వాళ్ళు చేయవలసిందిగా కోరుతున్నారు.